వాక్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట నేను మీ దృష్టికి తెస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. చిన్న శిష్యుడైనటువంటి లాజరు మరి చనిపోయాడు. 4 దినాలు సమాధిలో ఉండిపోయాడు. ఈ 4 దినాలు సమాధిలో ఉండిపోయినటువంటి లాజరును మరి సమాధి దగ్గరకు ప్రభువైనటువంటి యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చి 43వ వచనంలో అంటూ ఉన్నాడు. ఆయన మాట ఏమన్నాడంటే, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాడు. మొదటి మాట లాజరుతో చెప్పాడు, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాను. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసయ్య ఆ మాట చెప్పాడో, లాజరు యొక్క చనిపోయిన దేహములోనికి జీవము ప్రవేశించింది. యేసు యొక్క మాట జీవాన్నిస్తుంది. చనిపోయినటువంటి లాజరుతో యేసు మాట్లాడుతూ ఉన్నాడు. లాజరు బయటకు రమ్ము అని బిగ్గరగా చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసయ్య బిగ్గరగా చెప్పాడో, అతని యొక్క మృతదేహములోనికి జీవం ప్రవేశించింది. అతడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుడొక్కడే బ్రతికించగలిగినటువంటి వాడు అనేటువంటి సంగతి మనం గమనించాలి. ఆయన జీవం కలిగినటువంటి వాడు. మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగాను చేయువాడు ఆయనే అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడొక్కడే జీవమునివ్వగలిగినటువంటి వాడు. కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాం, లాజరు బయటకు రమ్మని పిలిచినప్పుడు అతడు బ్రతికాడు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉంటూ ఉండగా వారిని బ్రతికించినటువంటి వాడు దేవుడు అనేటువంటి సంగతి మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఈ మాటలు మనం చూస్తున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. జీవాధిపతి బ్రతికించాడు. ఆయన మాట జీవాన్నిచ్చింది. ఆయన బ్రతికించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, లాజరు యొక్క సమాధి దగ్గరకు వచ్చి ప్రభు అయినటువంటి యేసయ్య అంటా ఉన్నాడు, లాజరు బయటకు రమ్మని పిలిచాడు. లాజరు బయటకు రమ్మని పిలిచినప్పుడు లాజరు దేహములోనికి జీవం వచ్చింది. చనిపోయినటువంటి వ్యక్తి బ్రతికాడు. పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినటువంటి మానవుడు దేవుని ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా అతడు బ్రతుకుతూ ఉన్నాడు. లాజరు బ్రతికాడు. లాజరు బ్రతికాడు కానీ అతని యొక్క కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడ్డాడు. ముఖమునకేమో రుమాలు మరి కట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాళ్ళు చేతులు కట్టబడ్డాయి, ముఖానికి రుమాలు కట్టబడింది. ప్రాణమైతే ఉంది కానీ ఏమీ చేయలేనటువంటి స్థితి కదా. ప్రాణమైతే ఉంది కానీ దేనిని చూడలేనటువంటి స్థితి. ప్రాణమైతే ఉంది కానీ ఎక్కడికి వెళ్ళలేనటువంటి స్థితి. ప్రాణమైతే ఉంది కానీ ఎవరికి ఏమీ చేయలేనటువంటి స్థితి. ప్రాణం వచ్చింది కానీ కట్టబడి ఉన్నాడు. ప్రాణముంది, బ్రతికాడు. 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి వాడు బ్రతికాడు. యేసయ్య మాట విని బ్రతికాడు. జీవాధిపతి ద్వారా బ్రతికాడు కానీ కాళ్ళు చేతులు కట్టబడ్డాయి.
ముఖమునకు రుమాలు కట్టబడి ఉంది. ఇది ఈనాడు చాలామంది విశ్వాసుల యొక్క పరిస్థితి. చాలామంది విశ్వాసులు ప్రభు అయినటువంటి యేసయ్యను విశ్వసించి వారు జీవింపబడ్డారు. దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రతికింపబడ్డారు. వారి యొక్క ఆత్మ తిరిగి జన్మించింది. బాగానే ఉంది, కానీ ఇంకనూ కట్టబడినటువంటి స్థితిలో ఉన్నారది. ఇంకనూ కట్టబడినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని కొరకు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఏమీ చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇది ఈనాడు చాలామంది విశ్వాసులైనటువంటి వారి యొక్క పరిస్థితి. ఉపయోగం ఏముంది చెప్పండి? లాజరు ఇంకనూ ఆ ప్రేత వస్త్రములతో కట్టబడినటువంటి వానిగా ఉంటే ప్రాణముండి ప్రయోజనం ఏముంది చెప్పండి? ఇంకనూ ముఖమునకు రుమాలు కట్టబడి ఉంటే దానివల్ల అతనికి ప్రయోజనం ఏముంది చెప్పండి? ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య ఒక మాట చెప్పాడు. యేసయ్య అయితే జీవం ఇచ్చాడు, కానీ యేసయ్య కట్లు విప్పాడండి? విప్పలేదు కదా. యేసయ్య అంటా ఉన్నాడు, ఈ 44వ వచనములో చెప్తా ఉన్నాడు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడి. ఈ రెండవ పని ఎవరికి అప్పగించాడంటే తన శిష్యులకు అప్పగించాడు. బ్రతికించడం ఆయన పని అయితే, కట్లు విప్పడం అది తన శిష్యుల పని. కట్లు విప్పి పోనివ్వడం సంఘము యొక్క బాధ్యత అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటిస్తున్నాం. అనేక మంది రక్షణలోనికి వస్తున్నారు. కానీ ఇంకనూ కట్టబడి ఉన్నట్లయితే వారిని విడిపించేటువంటి పని నీది నాది అనేటువంటిది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మీరు అతని కట్లు విప్పి పోనివ్వండి. మీరు విప్పండి, ఇది మీ పనిది, విప్పే పని మీది, మీరు విప్పండి అని చెప్పి యేసు ప్రభువు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ విప్పే పనిలో మనం ఉండాలనేటువంటిది మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విప్పకపోతే పరిస్థితి ఎలాగుంటుందో కొన్ని మాటలు మీకు దేవుని యొక్క వాక్యములో నుండి జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథంలో విప్పబడినటువంటి కొన్ని సంఘటనలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండం గ్రంథం 49వ అధ్యాయానికి రండి. ఆదికాండం గ్రంథం 49వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. చాలండి, విప్పబడిన లేడి. నఫ్తాలిని గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంది. నఫ్తాలి విడువబడిన లేడి, విప్పబడినటువంటి లేడి. అంతవరకు ఆ యొక్క లేడి లేక జింక లేక జంతువు కట్టబడింది. అంతవరకు కట్టబడినటువంటి ఆ జంతువు ఎప్పుడైతే ఆ కట్లు విప్పారో అది ఎంత ఆనందంగా గొంతులేస్తుందో చూడండి. మనం ఇక్కడ జింకలు మనకు లేవు, కానీ ఒక ఉదాహరణ మనం చూసుకుందాం.
మనం ఇంటిలో పెంచుకుంటున్నటువంటి చిన్న కుక్క పిల్ల ఉందనుకోండి, ఈ చిన్న కుక్కను మనం ఏం చేస్తామంటే గొలుసుతో బంధించాం. గొలుసుతో బంధించినంతసేపు కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది కదా, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు వచ్చి ఆ గొలుసును విప్పుతావో అది ఏం చేస్తుందో తెలుసా? అటు ఇటు గంతులు వేస్తుంది. అటు ఇటు గంతులు వేసి తనకు స్వేచ్ఛ కలిగిందని, తాను విప్పబడిందని చెప్పి ఎంత ఆనందపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే ప్రియులారా, మనం కూడా ఈ యొక్క కట్లను గనక మనం విప్పితే, ఈ కాళ్ళు చేతులు ముఖమును కట్టబడినటువంటి రుమాలు వీటిని గనక మనం విప్పితే అది ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, నఫ్తాలి విడువబడిన లేడి, విప్పబడినటువంటి లేడి. ఈ యొక్క లేడి ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే విప్పబడిందో కట్టి ఉన్నంతసేపు కూడా ఆ జంతువు ఏడుస్తుంది కదా. కుక్కను కట్టేయండి మీరు, అది ఏడుతుంది లేదమ్మా. కుక్కను కట్టేసి ఉంచినంతసేపు అది ఏడుతుంది. ఎప్పుడైతే విప్పేసామో అది ఏం చేస్తుంది? అటు ఇటు గంతులేస్తుంది. అలాగే ఎప్పుడైతే విప్పబడిందో అప్పుడేం జరిగిందో తెలుసా? ఇంపైన మాటలు పలుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ మనం యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా మనం జీవం కలిగి ఉన్నాం, అయితే ఇంకా కట్టబడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే నేను కోరేది ఏంటంటే, ఈరోజు మనకు విడుదల కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ మాట మీ జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెడ కట్లతో కట్టబడి ఉంది అంటే అర్థం ఏంటంటే, ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యము లేనటువంటి స్థితి ఈ యొక్క పట్టణానికి ఉందనేటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. సియోను పట్టణమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను పట్టణమా, నీకు స్వేచ్ఛ లేకుండా, నీకు స్వాతంత్ర్యం లేకుండా ఉన్నావు కాబట్టి, నీ మెడ కట్లతో కట్టబడి ఉంది కాబట్టి నీ మెడకట్లు విప్పబడాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి స్వాతంత్ర్యం లేనటువంటి స్థితిని ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, మనం దేని కొరకు పిలువబడ్డామంటే కట్లతో ఉండడం కోసం పిలువబడలేదు, మెడకట్లతో ఉండడం కోసం పిలువబడలేదు. ఇక్కడంటా ఉన్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వాతంత్ర్యంగా ఉండాలని, స్వతంత్రులుగా ఉండాలని మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో స్వాతంత్ర్యము లేనటువంటి పరిస్థితి సంఘాల్లో మనం చూస్తున్నామండి. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుందమ్మా స్వాతంత్ర్యం ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంది. అయితే ఈ రోజున సంఘాల్లోనూ లేకపోతే విశ్వాసుల యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏమాత్రము కూడా స్వాతంత్ర్యం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గొప్పగా చెప్తారు కొన్ని సంఘాల్లో ఏం చెప్తారు తెలుసా? మా వాళ్ళండి నేను ఎంతంటే అంతండి అంటాడు పాస్టర్ గారు. ఎంతంటే అంతే. వాళ్ళకి స్వాతంత్ర్యం లేదా? వాళ్ళకి ఆలోచన లేదా?
వాళ్ళని గుప్పెట్లో పెట్టుకున్నావంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసులను సేవకులు గుప్పెట్లో పెట్టుకొనడం అనేటువంటిది మంత్ర విద్య. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఎవరు ఎంత గొప్పగా చెప్పుకుని నాకు అనవసరం. అది నేను బట్టి కరెక్ట్గా చెప్తున్నాను. నేను నమ్మిన విషయం చెప్తా ఉన్నాను. విశ్వాసులను గుప్పెట్లో పెట్టుకొనడం అనేటువంటిది అది మంత్ర విద్య. అందుకే దేవుని యొక్క వాక్యములో ఉంది, మందకు మాదిరిగా ఉండండి కానీ మందకు ప్రభువులైనట్టుగా ఉండవద్దు. బలిమి చేతను దుర్లాభాపేక్ష చేతను మీరు మందను కాయవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనం దేని కొరకు పిలువబడ్డామంటే స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటా ఉన్నాడు, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనవద్దు. శరీర సంబంధమైనటువంటి క్రియలకు అనగా నీ స్వార్థానికి కానీ నీ లాభాపేక్ష కొరకు కానీ నీవు దానిని హేతువు చేసుకోవద్దు. శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఒకనికొకడు దాసులయ్యుండుడి అంటే ప్రతి ఒక్కడు అన్నమాట. ప్రతి ఒక్కడు మరొకనికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. నాయకుడైనటువంటి వాడు, మీలో ఎవడైతే నాయకుడుగా ఉండాలనుకుంటాడో వాడు ఏమై ఉండాలంటే దాసుడై ఉండాలి అని ప్రభువు చెప్పాడు. మీలో ఎవరు గొప్పవారయ్యా అయి ఉండాలనుకుంటారో వారు ఏం కావాలంటే దాసులుగా ఉండాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సియోను పట్టణం స్వాతంత్ర్యము లేకుండా ఉన్నటువంటి పట్టణంతో దేవుడు అంటా ఉన్నాడు, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ మనం చూస్తున్నాం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఇక్కడ కూడా అంటా ఉన్నాడు, నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం ఏంటంటే, దుర్మార్గులు ఏం చేశారంటే కట్లు కట్టారు. దుర్మార్గులు కట్లు కట్టారు, స్వాతంత్ర్యం లేకుండా చేశారు. వాటిని విప్పాలి, విప్పిపోనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడంటా ఉన్నాడు, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పటం, మోకులు తీయడం, విడిపించడం, విరగగొట్టడం, ఇవన్నీ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకను మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయానికి వస్తే ఈ మాటలు కనబడతాయి. 40వ అధ్యాయం 4వ వచనం, ఆలకించుము ఈ దినము నేను. చూడండి, ఇక్కడ విప్పుతానంటా ఉన్నాడు. ఇర్మియా కూడా బంధింపబడ్డాడు. ఇర్మియా కూడా బంధింపబడితే దేవుడు అంటా ఉన్నాడు, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు.
ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచును, అక్కడికి వెళ్ళుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియాతో ఈ రాజుగారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాతో అంటా ఉన్నాడు, నీ కట్లు విప్పుతాను నేను. బందీగా ఉన్నటువంటి ఇర్మియాతో అంటా ఉన్నాడు, నీ కట్లు నేను విప్పుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య అంటా ఉన్నాడు, విప్పి పోనీయుడి. విప్పబడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసాం కదా. విప్పబడకపోతే స్వాతంత్ర్యము లేనటువంటి పరిస్థితి, విప్పబడకపోతే శత్రువు యొక్క అధికారం క్రింద ఉన్నటువంటి పరిస్థితి, విప్పబడకపోతే మరి దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితి. కాబట్టి విప్పండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. 116వ కీర్తన 16వ వచనం కూడా చూడండి. 116వ కీర్తన 16వ వచనం. నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. చూడండి, నీవు నా కట్లు విప్పావు కాబట్టి ఇంతవరకు నేను కట్టబడి ఉన్నాను, నేనేం చేయలేకపోయాను. నేను కట్టబడి ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఇప్పుడేం చేస్తానో తెలుసా? నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను, నీ నామమున చేతులెత్తుతాను, నా మృక్కుబళ్ళు చెల్లిస్తాను అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా కట్లు విప్పావు కాబట్టి నేను నీ నామమున చేతులెత్తుతాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. మరలా మనం చూసినట్లయితే విప్పడమును గూర్చి క్రొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఈ వచనంలో మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో విప్పుటను గూర్చి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ విప్పేటువంటి పని సంఘమునకు అప్పగించాడు అనేటువంటిది గమనించండి. సంఘమునకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే, భూమి మీద మీరు దేనినైతే విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుంది, మీరు భూమి మీద దేనినైతే బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడుతుంది. కాబట్టి సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే విప్పే అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద మనం దేనినైతే విప్పుతామో అది పరలోకమందు విప్పబడుతుంది. పరలోకములో దేనిని మనం విప్పగలము అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క జీవమును మనం విప్పగలం, లేక దేవుని యొక్క ఆత్మ ప్రవాహాన్ని మనం విప్పగలం, దేవుని యొక్క సమాధానాన్ని మనం విప్పగలం. కాబట్టి సంఘం మనమందరం కూడా కలిసి కట్టుగా దేనినైతే విప్పుతామో అది పరలోకమందు విప్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూమి అంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉండాలని చెప్పి మనం విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ అనగా దేవుని సన్నిధిని అర్థం చేసుకోండి. దేవుని సన్నిధి బలముగా ఈ భూమి మీదకి దిగి రావాలని మనం కోరుకుని మనం విప్పినప్పుడు అది ఏమవుతుందంటే పరలోకమందు అది విప్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక జరిగిన సంఘటన మీకు చెప్తాను నేను. ఇంగ్లాండ్ దేశంలో కెస్విక్ అనేటువంటి ప్రాంతంలో సభలు జరుగుతాయి. ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి సభలు
ఈ కెస్విక్ అనేటువంటి ప్రాంతంలో జరుగుతాయి. ఒక జర్నలిస్టు ఆ సభలను చూడాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తూ ఉన్నాడు, ఇళ్ళన్నీ కూడా ఖాళీగా ఉన్న, ఏ ఇంటికి తాళం లేదు, ఎవ్వరూ కూడా ఇంట్లో లేరు, అందరూ మీటింగ్స్కి వెళ్ళిపోయారు. తాళం లేకుండా, తాళం వేసుకోకుండా వెళ్ళిపోయారు. ఇతనికి అనుమానం వచ్చింది. ఇతనికి అనుమానం వచ్చి ఒకరిని అడిగాడు, ఏమిటి ఎవరు కూడా తాళాలు వేసుకోలేదు, అందరూ కూడా మీటింగ్కి వెళ్ళిపోయారు, మరి ఇక్కడ దొంగతనాలు జరగవా అనేటువంటి ప్రశ్న వేశాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట చెప్పారు, ఇక్కడ ఈ సభలు జరుగుతున్నంతసేపు కూడా దేవుని యొక్క సన్నిధి చాలా బలముగా ఈ ప్రాంతంలో ఉంటుంది. దేవుని సన్నిధి ఈ ప్రాంతంలో ఎప్పుడైతే బలంగా ఉంటుందో దొంగతనాలు చేసేటువంటి వారిని కూడా దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. ఇక్కడ ఏ విధమైనటువంటి దొంగతనాలు జరగవని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంగమా, నీవు విప్పేటువంటి అధికారం నీకుంది. భూమి మీద నీవు దేనినైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఈ మాట మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ భాగములో 13 సంవత్సరముల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఉంది. 13 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీ అక్కడ ఉంది. అక్కడ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య ఆ సమాజ మందిరములో ఉన్నారు. ఆ సమాజ మందిరములో ఉన్నప్పుడు ఆమెను చూచి ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. ఆమె ఆ సమయానికి విడుదల పొందిందా లేదా చెప్పండి. యేసు ప్రభు ఈ మాట చెప్పేటువంటి సమయానికి విడుదల పొందిందా లేదా? పొందిందా చెప్పండి. పొందలేదు కదా. తరువాత ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను. దేవుని స్తోత్ర. ఈ మాటలు గమనించండి. విడుదల పొంది ఉన్నావు అని చెప్పే సమయానికి ఆమె ఇంకా విడుదల పొందలేదు. కానీ ప్రభు అయినటువంటి యేసయ్య పలికినటువంటి మాట విశ్వాసముతో పలికిన మాట అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఆయన విశ్వాసంతో పలికాడు. ఆ క్రియ జరగక మునిపే, ఆ కార్యం అక్కడ కనబడక మునిపే ఆయన విశ్వాసంతో పలికాడు. అమ్మా, నీ విడుదల పొంది ఉన్నావు, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పి పలికాడు. నీ బలహీనత నుండి విడుదల పొందావని చెప్పాడు. ఆ తర్వాత ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాం, 18 ఏండ్ల నుండి ఆమె సాతాను యొక్క బంధకముల చేత బంధింపబడి ఆ రోజున ఆమె విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు మనం పాత నిబంధన కాల గ్రంథంలో విడుదల సందర్భాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో విడుదల సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసయ్య అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు,
లాజరును ఉద్దేశించి అంటా ఉన్నాడు, ఇతని కట్లు విప్పి పోనీయండి, ఇతనికి విప్పండి, మీరు విప్పే పని మీది, విప్పి పోనీయండి అని చెప్పి వారికి చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విప్పే పని మనది అనేటువంటిది మనం గమనించాలండి. కట్లు విప్పేటువంటి పని విశ్వాసులది. యేసు ప్రభు జీవమునిచ్చేటువంటి వాడు, ఆయన జీవాన్ని ఇస్తాడు, విప్పే పనిని మనకు అప్పగించాడు అనేటువంటి మాటను మనం గమనించాలి. ఇక్కడ 5 భాగాల్లో మనము ఎలాగూ విప్పాలి అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. 5 భాగాల్లో విశ్వాసులంగా మనం ఏం చేయాలంటే కట్లను విప్పాలి. ఈ 5 భాగాలు గనక మనం చూసినట్లయితే, మొదటిది పాపము విషయములో మనం విప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మీరు అనొచ్చు, పాపములను క్షమించేటువంటి అధికారం ప్రభు అయినటువంటి యేసయ్యకు మాత్రమే ఉంది కదా, విశ్వాసులమైనటువంటి మన యొక్క బాధ్యత ఏంటి అని మీరు అడగవచ్చు. అవును, పాపములను క్షమించేటువంటి అధికారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులకు మాత్రమే ఉంది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయములోనికి వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట మనం గమనించినట్లయితే 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలిగిన వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. నిజమే, పాపములను క్షమించేటువంటి అధికారం దేవునికి మాత్రమే ఉంది. దేవుడు తప్ప ఎవరును కూడా పాపములను క్షమించలేరు. అయితే సంఘమునకు ఉన్నటువంటి అధికారం ఏంటో చెప్తాను నేను. దేవునికి పాపమును క్షమించే అధికారం ఉంది. ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడినటువంటి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అది వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఏమంటూ ఉన్నాడంటే, పాపములను క్షమించడానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఆ క్రింద వచనాల్లోకి వస్తే, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉందని చెప్పాడు అక్కడ. ఇక్కడ యోహాను సువార్త దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన పునరుత్థానుడుగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పిన తర్వాత, మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమింపబడును అంటే అర్థం ఏంటిది మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసులకు పాపములను క్షమించే అధికారం ఉందా? పాపములను నిలిచి ఉంచే అధికారం ఉందా అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అయితే ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వాసులు దేవుని యొక్క ఆత్మతో నింపబడి పాప క్షమాపణను పొందేటువంటి మార్గమును గూర్చి తెలియచెప్పినప్పుడు ఎవరైతే దానికి లోబడతారో వారికి
వీరు చెప్పగలిగినటువంటి అవకాశం ఉంది, మీ పాపములు క్షమించబడ్డాయి. ఎందుకంటే సువార్తను మీరు నమ్మారు, సువార్తకు లోబడ్డారు కాబట్టి పాపములు క్షమింపబడ్డాయని చెప్పగలిగినటువంటి అధికారం వీరికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? క్షమించే అధికారం లేదు, కానీ క్షమించబడ్డారు అని చెప్పగలిగినటువంటి అధికారం ఉంది. ఎందుకంటే వారు దానిని సువార్తను విశ్వసించిన దానిని బట్టి, సువార్తకు లోబడిన దానిని బట్టి చెప్పగలిగినటువంటి అవకాశం ఉంది. కొందరు సువార్త విన్నా దానిని విశ్వసించకపోతే, దానికి విధేయత చూపకపోతే మీ పాపములలో మీరు నిలిచి ఉన్నారు అని చెప్పే అధికారం కూడా సంఘానికి ఉంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, విశ్వాసులుగా మనం ఏం చేయాలో తెలుసా? ఈ మాటలు చెప్పాలి. అమ్మా, మీరు సువార్తను నమ్మారు కాబట్టి మీరు పాపముల నుండి విడుదల పొందారు. మీరు సువార్తకు లోబడ్డారు కాబట్టి మీరు పాపముల నుండి విడుదల పొందారు అని మనం చెప్పగలిగినటువంటి అధికారం మరి సంఘములకు ఉందనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది రక్షణ పొందిన తరువాత ఇంకనూ ప్రేత వస్త్రములతో ఉండిపోతూ ఉన్నారు. మా పాపములు క్షమింపబడ్డాయో లేదో మాకు తెలియడో లేదండి, లేకపోతే మేము రక్షణ పొందామో లేదో మాకు తెలియడం లేదండి అనేటువంటి మీమాంసలో చాలామంది ఉండిపోతూ ఉన్నారు. వారి కట్లు మనం ఏం చేయాలంటే విప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం. విప్పి వారిని పోనివ్వండి. మీరు పరిశుద్ధులు, యేసు ప్రభువు నమ్మారు కాబట్టి మీరు పరిశుద్ధులు అని మనం తెలియచేయాలి. యేసు ప్రభువు నమ్మారు కాబట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారనేటువంటి సంగతి తెలియచేయాలి. ఇందులో చాలాసార్లు మనం సంఘంగా మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. చాలామందికి తెలియదు. మీరు నీతిమంతులా అనేటువంటి ప్రశ్న మనం వేసామంటే, ఏమో మాకు తెలియదండి, చాలా కాలం నుంచి చర్చికి వెళుతున్నాం కానీ మాకు తెలియదండి అనేటువంటి పరిస్థితిలో ఉండిపోతూ ఉన్నారు. కాబట్టి పాపము నుండి మనం ప్రజలకు ఏం కలిగించాలంటే విడుదల కలిగించాలి. పాప తలంపుల నుండి, లేకపోతే అపరాధ భావము నుండి మనం వారికి విడుదల కలిగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సాతాను అబద్ధాలు చెప్పి మనలను ఏం చేస్తుంటాడంటే ఇంకనూ కట్లతో బంధించి ఉంచుతాడు. ఒకసారి చెప్పాను, నేను ఒక సహోదరిని నేను దర్శించాను. నేను 20 సంవత్సరాలు ఆమె ఒక అపరాధ భావంలో ఉండిపోయింది. ఆమె తప్పు చేయలేదు, తప్పు చేశారనేటువంటి నెపం ఆమె మీదకి నెట్టబడింది. ఈమె మనసులో ఆ అపరాధ భావం ఉండిపోయింది. ఈ అపరాధ భావం ఉండిపోయి 20 సంవత్సరాలండి, 1-2 సంవత్సరాలు కదా, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల ఆ భావంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరోజు నేను వారిని దర్శించడానికి వెళ్ళాను. నేను మరొక దైవ సేవకుడు వెళ్ళడం జరిగింది. ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం. ఇద్దరు మాట్లాడుతుంటే ఆమె తన హృదయాన్ని విప్పింది. 20 సంవత్సరాల నుండి నిజమైనటువంటి సంతోషాన్ని నేను అనుభవించలేకపోయానండి, అపరాధ భావం నన్ను పట్టి పీడిస్తుందండి అని చెప్పి గొళ్ళున ఏడ్చింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ, సాతాను నీకు అబద్ధం చెప్పాడు. క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆ తర్వాత రోజు మందిరములోనికి వచ్చి సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కట్లు విప్పిపోనివ్వండి. ఏ కట్లు? పాపపు కట్లను విప్పి పోనివ్వండి. నీవు సువార్తకు లోబడ్డావు, నువ్వు రక్షింపబడ్డావు. నీవు సువార్తను నమ్మావు, నువ్వు రక్షింపబడ్డావు. యేసు ప్రభువు నువ్వు చేర్చుకున్నావు, నీ పాపములు క్షమించబడ్డాయి.
యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని ఒప్పుకున్నాను, నువ్వు రక్షింపబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనము ప్రజలను వ్యాధులు, బలహీనతలు అనేటువంటి కట్ల నుండి మనం విడిపించాలి. చాలామంది వ్యాధులతో కట్టబడి ఉన్నారు, బలహీనతలతో కట్టబడి ఉన్నారు. ఇలాంటి వారిని విడిపించేటువంటి పని సంఘముది. సంఘం ఏం చేయాలి? జీవం ఉంది కానీ ఇంకనూ బలహీనతలతో ఉన్నారు. జీవముందే నమ్మారు, వారి యొక్క ఆత్మ నూతన జన్మములోనికి వచ్చింది, కానీ ఇంకనూ కట్లతో కట్టబడి ఉన్నారు. వ్యాధులు, బలహీనతలు అనేటువంటి కట్లతో కట్టబడి ఉన్నారు. ఎలా విడిపిస్తామంటే దేవుని యొక్క వాక్యము, స్వస్థపరిచే వాక్యమును చెప్పి వారిని విడిపిస్తాం. ఏమిటి స్వస్థపరిచేటువంటి వాక్యం? స్వస్థపరిచేటువంటి వాక్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసయ్య, ఆయనే మన రోగములను భరించాడు, ఆయన మన వ్యసనములను వహించాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నదే. స్వస్థతను గూర్చిన వాక్యాన్ని మనము ప్రకటించుట ద్వారా వారికి విడుదల కలుగ చేయగలం. దేవుడు తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వ్యాధిగ్రస్తులు, వ్యాధులతో బంధింపబడిన వారు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? వాక్యం చెప్పు. దేవుడిస్తాడు మాటలు, దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే వాక్యం మాత్రమే కాకుండా సంఘమునకు దేవుడు వరాలిచ్చాడు. సంఘమునకు దేవుడు వరాలిచ్చాడు. వరాలు నమ్ముతున్నారా? వరాలు పాతకాలంలోనే ఉన్నాయి, ఇప్పుడు లేవంటున్నారా? లేదు. సంఘ క్షేమం కొరకు దేవుడు వరాలిచ్చాడు. ఆ వరం ఏంటది? స్వస్థపరచు వరములు. చూడండి, ఆ మాటను కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో చదువుదాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయానికి వద్దాం. 12వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 9వ వచనం. ఆత్మ వలననే ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములును అనేటువంటి మాట గమనించండి. అంటే స్వస్థపరచు వరములు అంటే అర్థం ఏంటంటే, ఒక్క వ్యక్తే అన్ని వ్యాధులను స్వస్థపరుస్తాడని కాదు. కొందరికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని వ్యాధులను స్వస్థపరచడానికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఇస్తాడు. అది దేవుని స్తోత్రం. నీకు ఏ వ్యాధిని స్వస్థపరచడానికి నీకు దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడో తెలుసుకోవాలంటే, ఒకవేళ నీవెప్పుడైనా అదే వ్యాధితో బాధపడినప్పుడు దేవుడు నిన్ను ఆ వ్యాధి నుండి స్వస్థపరిచి ఉన్నట్లయితే, అలాంటి వ్యాధి కలిగినటువంటి వారిని స్వస్థపరచడానికి దేవుడు నీకు ఆ అభిషేకాన్ని ఇచ్చాడు అనేటువంటిది గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? నేను చెప్పే మాటలైనా అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్ర. స్వస్థపరచు వరములు. ఈ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క వరములను ఉపయోగించుకొని స్వస్థపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు హస్త నిక్షేపణం చేయడం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. మరికొన్నిసార్లు నూనె రాచి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఒకటేంటంటే మనం గమనించవలసింది, వ్యాధి బాధలతో కట్టబడి ఉన్నటువంటి వ్యక్తులకు విడుదలను ప్రకటించేటువంటి పని మనదని చెప్పి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విప్పి పోనీయండి, విప్పి పోనీయండి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం విప్పాలి. వ్యాధి బాధలతో కట్టబడి ఉన్నటువంటి వారి యొక్క కట్లు మనం విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిసార్లు అన్ని వ్యాధులు పోకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారంగా వాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా, మనము దేని నుండి విడిపించాలి అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, మూడవదిగా అపవిత్రాత్మల యొక్క ప్రభావము నుండి, అపవిత్రాత్మల యొక్క ప్రభావము నుండి ప్రజలను మనం విడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే అపవిత్రాత్మల యొక్క ప్రభావము చేత అనేక మంది పీడింపబడుతూ ఉన్నారు. మనస్సులో నెమ్మది లేకుండా, హృదయములో సమాధానము లేకుండా, శరీరములో నెమ్మది లేకుండా చాలామంది పీడింపబడుతున్నటువంటి ప్రజలున్నారు. ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. శత్రువు యొక్క బలమంతటి మీద కూడా ప్రభు అయినటువంటి యేసయ్య మనకు అధికారమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. శత్రువు యొక్క బలమంతటి మీద కూడా ప్రభు అయినటువంటి యేసయ్య మనకు అధికారం అనుగ్రహించాడు. మనం గమనించవలసింది ఏంటంటే, మనకు అధికారము అనుగ్రహింపబడింది అనేటువంటి సంగతి మనం గమనించాలి. మనము పొందిన అధికారము మనము సంపాదించుకున్నటువంటిది కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలను మోసం చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉండండి, స్వస్థత వరం సంపాదించుకున్నానని ప్యాంప్లెట్ వేస్తాడు, కరపత్రం వేస్తాడు, కరపత్రం వేసి దుకాణం తెరుస్తాడు. అవన్నీ కూడా వట్టివి, నేను నమ్మనవి. నీవు సంపాదించుకున్నదైతే అది వరం అవ్వదు, అది నీ సంపాదన అవుతుంది. వరము అనేటువంటిది ఉచితంగా దేవుడు అనుగ్రహించేటువంటిది. అధికారం కూడా ప్రభు అయినటువంటి యేసయ్య తన శిష్యులకు అనుగ్రహించాడు. ఎవరైతే తనను వెంబడించాలని వచ్చారో అలాంటి వారికి అధికారమును అనుగ్రహించాడు. యేసు ప్రభు చెప్పారు, ఈ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, శత్రువు యొక్క బలమంతటి మీద కూడా మీకు అధికారం ఇస్తున్నాను. ఇది యేసు ద్వారా అనుగ్రహింపబడినటువంటి అధికారం అని చెప్పి మనం గ్రహించి మనము విడిపించాలి తప్ప, ఇది నా సొంత అధికారం అని చెప్పేసి నీవు అనుకుంటే అది నీవు విడిపించలేవు. యేసయ్య ద్వారా అనుగ్రహింపబడినటువంటి అధికారం అని చెప్పి మనము ప్రజలను విడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో గొప్ప అధికారం ఉందండి. దేవునికి స్తోత్రం. యేసయ్య అన్నాడు, నీ నామమును వారికి నేను ప్రత్యక్షపరచితిని, నీ నామమును వారికి అనుగ్రహించాను. ఆయన నామమును ఉపయోగించుకొని అపవాది యొక్క అధికారం క్రింద లేక అపవాది యొక్క ప్రభావం క్రింద ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే విడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విప్పి పోనీయుడి, విప్పి పోనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవదిగా, ఆత్మలో బంధింపబడినటువంటి వారు ఉన్నారు. ఆత్మలో బంధింపబడ్డారు. ఆత్మ వారికి ప్రేరేపించిన కొద్ది వారు చేయలేనటువంటి పరిస్థితి. ఆత్మ ప్రేరేపణకు తలవగ్గలేనటువంటి పరిస్థితి. ఆత్మలో వారేమీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఆదిమ సంఘములో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం.
ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అంతవరకు భయపడిపోయినటువంటి శిష్యులు వారు ఎదిరించారు. మీకు లోబడ్డం ముఖ్యమా, దేవునికి లోబడ్డం ముఖ్యమా అని చెప్పి వారు సువార్తను ప్రకటించినటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మలో బంధింపబడ్డారు. సాక్ష్యం చెప్పాలని ఉంటుంది, సాక్ష్యం చెప్పలేరు. పాట పాడాలని ఉంటుంది, పాట పాడలేరు. నాట్యం చేసి స్తుతించాలని ఉంటుంది, స్తుతించలేరు. ఏమనుకుంటారో ఏమిటో, ప్రక్కవారు ఏమనుకుంటారో, ఇది పరిస్థితి. నా యొక్క అనుభవంలో నేను 100 మంది ముందు నేను ఒక్కడనే నాట్యమాడి ప్రభువును స్తుతించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరేమనుకుంటే నాకెందుకు? నా ఆత్మ విడుదల పొందింది. ఆత్మలో నేను బంధింపబడలేదు, విడుదల పొందింది. ఈ రోజున చాలామంది ఆత్మలో బంధింపబడినటువంటి వారిగా ఉండిపోయారు. ఈ ఆత్మలో బంధింపబడిన వారు విడుదల పొందాలంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడవలసినటువంటి వారై ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడి ఎప్పుడైతే మనం నింపబడతామో అప్పుడు ఆత్మలో మనం స్వాతంత్ర్యం పొందినటువంటి వారిగా ఉండగలం. 5వదిగా సాతాను శక్తుల యొక్క అణిచివేత. చూడండి, మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట ఒకటి చదువుతాను నేను. 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ఆకాశ మండలమంతా కూడా దురాత్మల సమూహం ఉందండి. ఆకాశ మండలమంతా కూడా దురాత్మల సమూహము అలముకొని ఉంది. ఈ యొక్క దురాత్మల సమూహము అలముకొని ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సృష్టి అయిన సర్వ మానవాళి మీద కూడా పోరాడుతూ ఉన్నారు. బాణములు వేస్తూ ఉన్నారు, మనసులో బాణాలు వేస్తూ ఉన్నారు. రోజులు భయంకరంగా ఉన్నాయని చెబుతూ బాణాలు వేస్తూ ఉన్నారు, అలుముకొని ఉన్నారు. మన తల పైకెత్తి మనం చూస్తే ఆకాశ మండలమందు అలుముకొని ఉన్న దురాత్మల సమూహం యొక్క కార్యములను మనం చూస్తూ ఉన్నాం. దట్టముగా వారు అలుముకొని ఉన్నారు. అయితే వారిని పారద్రోలేటువంటి పని, వాటి నుండి విడిపించేటువంటి పని ఎవరిది అని మనం ఆలోచిస్తే మందే. అది విప్పి పోనివ్వండి. విప్పి ఈ యొక్క దురాత్మల సమూహం యొక్క బంధింపబడినటువంటి వారు, సమూహముల చేత బంధింపబడినటువంటి వారికి విడుదల మనమే చెయ్యాలి, సంఘమే విడుదల చెయ్యాలి. విప్పిపోనివ్వండి. ఎప్పుడు మనం విడుదల కలుగ చేయగలం అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే దేవునిని స్తుతించుట. సంఘం ఎప్పుడైతే దేవునిని స్తుతిస్తుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క వెలుగు ఆకాశ మండలము నుండి క్రిందికి దిగి వస్తుంది. ఒక వాక్యాన్ని చదువుతాను నేను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. ఆసాపు
హేమాను, యెదూతూను సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను, తంబురులను, చితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. దేవునికి స్తోత్ర. గాయకులంతా కూడా ఒక పక్షంగా నిలబడ్డారటండి. సన్నపు నార వస్త్రములను ధరించుకున్నారు, తాళములు, తంబురలు, సితారాలు పట్టుకున్నారు. 13వ వచనం, వారితో కూడా బోరలు ఊదు వారితో కూడా ఉన్నవారు ఎవరంటే బోరలు ఊదే యాజకులు. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో, చూడండి వాళ్ళందరూ మాట ఒక్క మాట అయింది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. వారందరి మాట ఒక్క మాట అయింది. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, చూడండి వాళ్ళందరూ కూడా ఏకస్వరంతో ఏం చేస్తున్నారంటే దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాట పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి, యాజకులు ఏం చేశారంటే అంతవరకు పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వారు బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తారు. ఇక్కడ యాజకులు కూడా వారితో కలిశారు. అందరూ ఒక చోటకి చేరారన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి. అందరూ ఒక్క చోటకి చేరి ఏం చేస్తున్నారంటే స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉసూరు వంట చెప్తున్నాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ కలిసి యాజకులు, లేవీయులు, గాయకులు ఏకస్వరముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ఎప్పుడైతే స్తోత్రం చేశారో ఏం జరిగింది? ఆకాశ మండలములో అంతవరకు దురాత్మల సమూహం ఉంటే ఆకాశ మండలములోనికి ఒక మేఘము దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశ మండలములోనికి దిగి వచ్చిన మేఘం ఏంటో తెలుసా? షకీనా మేఘం, అనగా దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మేఘం ఎక్కడికి వచ్చిందంటే దేవుని యొక్క మందిరములోనికి వచ్చింది. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున వారు ఎలాగైతే దేవుని స్తుతించారు, ఏకస్వరముతో దేవుని స్తుతించారు. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే, నిలవబడగలిగిన వారంతా లేచి నిలబడండి. కాళ్ళు పీకుతున్నవాడు కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున వారు ఎలాగన్నారో అదే మాటలు చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 యెహోవా
దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయలు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయలు, ఆయన కృప నిరంతరముండును. 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 దేవదేవునికి స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. రముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన నిరంతరముండును. హల్లెలూయా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.